పిల్లలకి అన్ని రకాల పోషకాలను అందించే మిక్స్డ్ వెజిటబుల్ రైస్ ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా లంచ్ బాక్స్లో ఒక్క మెతుకు కూడా వదలకుండా మొత్తం తినేస్తారు. బాక్స్ మొత్తం అయితే ఖాళీ అయిపోతుంది. దీనికోసం ఎక్స్ట్రా కర్రీ కూడా చేయాల్సిన అవసరం లేదు. రైతాతో ఇలా కలుపుకుని తినేస్తే సూపర్గా ఉంటుంది. ఇంటికి ఎవరైనా సడన్గా గెస్ట్లు వచ్చారనుకోండి, అప్పుడు కూడా ఈ రైస్ ఐటమ్ని కుక్కర్లో ఇలా 10 మినిట్స్లో ప్రిపేర్ చేసేయండి. చాలా బాగుంటుంది. స్టవ్ వెలిగించుకుని కుక్కర్ పెట్టుకుని ఆయిల్, కొంచెం నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత అందులో జీలకర్ర వేసి 1 నిమిషం వేయించుకోవాలి. తర్వాత 4 యాలకులు, మిరియాలు, లవంగాలు వేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఎక్కువ బిర్యానీ మసాలాలు వేయాల్సిన అవసరం లేదు. చాలా సింపుల్గా ఉంటుంది. తిన్నా కూడా హ్యాపీగా ఉంటుంది. వెల్లుల్లి ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయలు వేసి కలిపి 1 నిమిషం వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత క్యారెట్ ముక్కలు, బంగాళదుంప ముక్కలు వేసుకోవాలి. అదేవిధంగా ఈ సీజన్లో బాగా దొరుకుతుంది కాబట్టి కాలీఫ్లవర్ను కూడా వేసుకోవాలి. ఇవే కాదండి, మనకి నచ్చిన వెజిటబుల్స్ అన్నీ కూడా దీంట్లో వేసుకోవచ్చు. తర్వాత పచ్చి బఠానీ, స్వీట్ కార్న్ కూడా వేసి ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది. దీంట్లోనే బాగా కడుగుకున్న 3 కప్పుల రైస్ని వేసుకుని 6 కప్పుల నీళ్లను పోసుకోవాలి. ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి. కొంచెం పసుపు, నచ్చిన వాళ్ళు 1 పావు టీ స్పూన్ బిర్యానీ మసాలా, పావు టీ స్పూన్ కారం వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. పసుపు, కారం వేయడం వలన చూడటానికి రైస్ ఐటమ్ కలర్ఫుల్గా ఉంటుంది. చివరలో ఇలా ఉల్లి తరుగు కూడా వేసుకుని కొంచెం నిమ్మరసం వేసి మొత్తం కలిపి మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. కుక్కర్ బాగా చల్లారిన తర్వాత ఓపెన్ చేస్తే ఎంతో కలర్ఫుల్గా ఉండే హెల్దీ అయిన రెసిపీ రెడీ. చివరలో కొత్తిమీర వేసి ఒకసారి కలుపుకుంటే ఎన్నో పోషకాలు కలిగినటువంటి మిక్స్డ్ వెజిటబుల్ రైస్ రెడీ. పిల్లల లంచ్ బాక్స్లోకి ఇలా పెట్టండి. మొత్తం బాక్స్ ఖాళీ అయిపోయి ఈవినింగ్కి ఖాళీ బాక్స్ని తీసుకొస్తారు. చాలా బాగుంటుంది రెసిపీ. ట్రై చేయండి. హెల్దీ టేస్టీ అయిన రెసిపీ ఇది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ రెసిపీని ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి. థ్యాంక్ యూ.